హలో అండి. చుక్కకూర పప్పు కోసం మనం ముందుగా పొయ్యి వెలిగించుకొని గిన్నె పెట్టుకొని గిన్నెలో నూనె వేసుకొని ఒక పావు, అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసుకొని, కాస్త ఇంగువ వేసుకొని, ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసుకొని వేపుకోవాలండి. అలాగే మనం తీసుకున్న పెసరపప్పును కడుక్కొని వాటర్ లేకుండా పప్పు వేసుకొని, మనం తరిగి పెట్టుకున్న చుక్కకూర మొత్తాన్ని అందులో వేసుకొని, కాస్త పసుపు వేసుకొని మొత్తం కలుపుకొని, సరిపడా నీళ్లు వేసుకొని గిన్నెకి మూత వేసి ఉడికించుకోవాలి ఒక 10 నిమిషాలు. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత, పెసరపప్పు కాబట్టి త్వరగా ఉడికిపోతుందండి. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. మన సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకోవాలి. కూర ఉడికే వరకు మనం మూత కొంచెం సందుంచి పెట్టుకోవాలండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకుంటే కూర చాలా వరకు అయిపోతుందండి. కూర చాలా టేస్ట్గా ఉంటుంది. రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇంకొంచెం గ్రేవీ ఉంది కాబట్టి ఈసారి మూత లేకుండా ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు బాగా దగ్గర పడింది. ఇప్పుడు సర్వ్ చేసుకుంటే అంతే అండి. చుక్కకూర పెసరపప్పు కూడా రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి.